తిన్నావా తిన్నారా ఏం చేసుకున్నాం చెప్పాలా ఇలా బోలిపల్ల మిరపకాయలు అవి ఇవన్నీ వేసుకొని మంచిగా నమ్మగా తిన్నాం. మా గొంతలన్న పెట్టవా? అరే పోరగాళ్ళు ఎటు పోయిర్రా? ఎట్లేదు. అరే తిరిగిన కాడికి చాలా బళ్ళు చాలా అయితే రేపు మాపు చదువుకోవాలి కానీ ఏమైనా కుక్కలు ఎక్క తిరుగుతారేమరా? ఏ బడికోలు పోతారు, బడి ఎప్పుడో బంద్ అయింది, అది ఇంకా మళ్ళా స్టార్ట్ కాదు ఇప్పుడు. అరే చాలా అయింది రే వర్షాలు కొట్టిన బట్టే. అరే నిన్న వాడే కాదురా. గంతే మేము పోమేమో. అరే మీరు కుక్కలా మనుషులరా? మేము మనుషులు లెక్క కనిపిస్తున్నాం ఏంది నీకు? గాడులు అయితేనే కుట్ట తిరుగుతాయి, మంచిగా చదువుకుంటారు. మనుషులే మేము మరి. మరి గాడుదలు అంటారు కదా మీరే. మేము గాడులే అంటే నీకంటే గాడులు లెక్క కనిపిస్తున్నాయి కావచ్చు. నాన్నే కాదు అంటే మీరు మనుషులా? అంటే మనుషులే కాదు అంటున్నావా? మనుషులు లెక్క ఉన్నారా? జంగళ్ళకి వెళ్ళి జంగళ్ళలో పుట్టి వచ్చినట్టున్నారు. మీకు కంటికి ఎట్లా కనిపిస్తున్నాం? కంటికి ఎట్లా కనిపిస్తున్నాం? జంగళ్ళలో మనుషులు లెక్కున్నారు. నీకే పుట్టి పెద్దర్రా ఇప్పుడేం పోతారు వాళ్ళు ఎండలో తిరిగి తిరిగి కర్రె కాకులో అయిండు. ఈడైతే రైలు బొక్కే మంచిగా పెష్ అయి ఉండుండ్రి పడిపోదు అందరు అంటుండ్రు. మేము బడికి ఇప్పుడేం పోతామే? అయిపోయింది, టైం దగ్గరకు వచ్చింది. ఇంకో నెల అయినాక పోతాం. ఇప్పుడేం పోతాం? వాళ్ళు చాలా అవుతున్నాయి. చాలా అయితే చాలు కానీ అవి డ్రని పోయినా మంచిదే. ఎండలో తిరుగుతుంది ఉండి ప్రాణాలు చేసి రేపటి పడిపోండి. చాలా మేము ఎందుకు పోతాం? ఇంకో నెల సార్లు వచ్చిండ్రు. నిన్న ఎందుకు వచ్చిరట? రారా ఊరిన కాడికి మాదాలు అచ్చిడ కూర్చో. రేపటి బడికి మరి ఇప్పుడు లేవానే పోనాన పడికి లేవనుకునేము. రేపటి బడికోండి ఎండలో తిరిగి తిరిగి మాడిపోతుంది. ముఖం అంతా మాడిపోయింది, లడ్డోలు ఉన్న ముఖం. నాదే ఇంత కర్ర పడ్డ గింజ చూడు ఎంత కర్ర పట్టడం. అరే ఎంతమంది చెప్పినా మీరు బడికొమ్మంట పోతలేరేమరా? మనుషులా కుక్కలా నక్కల గాడిదలురా? కళ్ళకు మంచి కనిపించలేము మేము. అరే ఊరు కుక్కలు లెక్క ఏమైనా ఊరు మీద వాడి తిరుగుతారు. ఊకే తిరగకుంటే మనుషులంటే తిరుగుతూనే ఉంటాడు. కుక్కలు లెక్క ఇంట్లో ఉండమాట. కుక్కలు మొత్తం తిరగతాయి. మరి అందుకే కుక్కలు అంటున్నా. మొబైల్ చెప్పినా కానీ ఇంటలేరు మీరు. చెప్పి తెలుసుగా మేము అంతే మారం. ఇంకో ఈడైతే అంతే మారాడు. ఇంకో ఈ కలర్ ఎట్లా మారో అడుగుతాం అంతే మారాడు. అంతే అని కలరే అది ఆడదే. రేపటి నుంచి బళ్ళు చాలా అవుతున్నాయి, సీదా బడికోండ్రి. సరే సరే పోతాం. ఇప్పుడే ఎప్పుడో పోతాం? నువ్వు చెప్పినది మంచిగా ఉంది కానీ ఇప్పుడే పోతాం. రేపటి నుంచి పోండి. రేపు పోమంటే పోం గంతే. మరి గాడిదలు కాస్తారా? గాడిదలే మేమెందుకు కాస్తాం? బళ్ళు కాస్తారా? అరే ఈడే బార దొరగారి బాళ్ళ మీద ఎక్కిస్తున్నాడు. నలుగురు పెడతాంగలే వాళ్ళు చదువుకొని పడినప్పుడే తప్పించుకుంటా. నలుగురు పెడతాం చదువుకొని ఏమైనా జాబ్ చేస్తారా? అంటే నువ్వు మేడం లెక్క చెప్తున్నావు. అంటే నువ్వు మేడమా? మేడం అయితే చెప్తారా బడి? అవునా? మీ చదువుకుంటే వాళ్ళకి తెలివి ఉండాలి కానీ నువ్వు చదవలేవా? మరి నువ్వు చదివినావా? నేను అప్పుడు చదువుకోవాలి, నాకని మీరు అవుతారా? ఎందుకు చదవలే? మంచిగా చదువుకుంటే మీరు తిరుగుకుంటా రొట్టె పెంక తిరుగున్నాయి మొక్కలు చూడు. అంటే ఇంకా తెలుగు కాలేదా? రీట ఏది అయితే ఇంకా బుగ్గ బుగ్గనే తెల్లగా ఉన్నాడు, రొట్టె పెంక తిరిగాయిండు. రొట్టె పెంక ఇంకా నల్లనే ఉంటది. నేను అన్న తెల్లగా ఉన్నాయి. ఇంకా నువ్వే బొగ్గోడ తీరన్నావు. ఏం మాట్లాడుతున్నావు? నెల మొక్క కూడా బడికోమంటే రేపు బడిపోకుండా నిన్ను కుక్కని చంపినట్టు చంపుతా. నేను ఏమా కొట్టినావు? తీ కుక్కనే కొట్టుకో, నువ్వు ఏమన్నా కొట్టుకో, నేనైతే పోనే పోను. అరే అరే ఇడు చదవడాయే బలరు మేపడాయే, మరి ఎట్లా పోతావా? మరి బళ్ళు మేపుతావు దొరగారి?
దుర్గారు బళ్ళు మేపుతావా? బళ్ళు మేపడు ఆట చదువుకోడాట. ఇటు పట్టుకరా ఇటు పట్టుకరా. ఆ గాడిదలంగా నీ రెండు కాందాల కారం పెట్టి చెప్పినట్టుంటారు. నేను పెడతా ఎవరు పెడతారా? కాందాల కారం పెట్టి కాజులు కట్టేసినాక రేపు పోతాను ఎందుకు అన్నాడు. ఆడే పోతాడు. చంపుడు చంపితే వాడా ముసలి బాగా మాట్లాడుతున్నావు. తాళం పెట్టుతాను దోరకేసి అంపితే పుచ్చతాయి వాళ్ళు చూపిస్తారు. గోడకే చంపుతావా? నన్ను చంపేంత మనగానివైనా నువ్వు గింతలేవు. ఇంకా పడుకోమంటే ఓసత్తి కదా కానీ నన్ను గోడకే చంపుతావురా నువ్వు. ఆగు తాతకు చెప్పు నీ పులుసు వినిపిస్తారు ఎప్పుడు. నా పులుసు వినిపితా నీ పులుసు వినిపితా. అవురా పులుసు అంటే తెలుసారా? కోడ చిన్నలేదు పెద్దలేదారా? పులుసు వెండుతా అంటున్నావు నువ్వు. పొద్దుకే ఇంటికి అత్తా చూస్తా నువ్వు. పెడతా బాగా మాట్లాడుతున్నావురా నువ్వు. అరే మా తీసుకోకపోతే మా ఇంట్లో పని మనుషులు తక్కువ మోకద్దం పని చేపిస్తాపా మంచిగా. బర్రెవాకుడు ఈ పని చేయ ఆ పని చేయ బొమ్మకి పోయి బోలు కొనుక్కొని బతుకుతా. మరి ఎంత జీతం నెలకి? 10 లక్షలు. 10 లక్షలా? పో ఆడ చెడ్డీలు పొక్కకు పెట్టా పో. అవురా తిండి లేదు తికాన లేదు ఏమైనా ఏగి పొరగలతో తిరుక్కుంటా తిరుగుతా. పొద్దున్న దాకా కుక్క కదా తిరిగినట్టు తిరగబడుతుంది. తాను ఎప్పుడు చేస్తావు చెప్పు. నువ్వెందుకు వచ్చినావు? పొద్దున్న తోట పట్టుతావు. అద్దాం మరి తానం చేయవు ఏం చేయవా? తానం చేద్దుపా. ఏమైనా చెబుతున్నా తిరుగుతా అయిపోతుందా? ఎంతసేపు తిరగాల? ఆ షెడ్ ఎరిగిపోయింది. ఇట్లా ఇట్లారా షెడ్ ఎరిగిపోయింది. చిద్దు నువ్వు తానం చేయిపో. వాళ్ళతోటి ఏం చూపుతు కానీ వాళ్ళతో సరే సరే వాళ్ళు గట్టనే ఉంటారు. కాదు పొద్దున్న దాకా మామని చూపటి పట్ట అన్నాగం చేస్తారు ఎవరో మీరు. తానం లేదు పోనం లేదు మీరు చేయరా అని చేయరు. తానం చేస్తా అది నీది కాదు. ఇంకో మేముంది వాటు లంగ పడతావు మొదలైనాడు అబ్బా. ఏం పిల్లలు బొంకల చెట్టి నేను చేసిన కాడికి యూత్ తిను. ఏడ చూసుడు ఎన్ని వద్దులే తానం చేయక 3 రోజులే అదే బట్టలు ఉన్నాయి. తానం చేయపోరు. మామని చూపటి పట్టకూరి. మీ వాడే మా దగ్గర కత్తుండు. మళ్ళీ మీరు మమ్మల్ని పొమ్మంటారు. ఇంకోసారి మా దగ్గర కట్టావు చూడు. పోరాని పాడుగాను ఏం చూపుతావో ఏం గాలి గాను అందరు గాలి గాలి పోరగాను. బడి లేదేం లేదు ఎగబెట్టుడు ఇంటికాడ తిరుగుడు చెప్తీను లేదు. మామని చూపతి అసలు పట్టకూరు. నేను చెప్తాను గాలి గాలి చేస్తారు మీరు అందరు చోపతి పట్టి. నేను పోతాను మామని చోపతి పట్టారు మర్యాద దక్కనియా. ఈ పోరగా అంత సత్తపూసనా? నా పొరగండ దగ్గరికి వచ్చి నా పొరగండ నేను చేస్తుండు. ఈ పోరడు బాగు పొద్దు గడిచింది. కూడు లేదు కుమ్ము లేదు. రొట్టె పెక్క తిరైంది దాని ముఖం. ఆమె బోనం లేదు. ఈ పోరని స్థానం లేదు బోనం లేదు. అవతారం ఎట్టుందో జంగల్ మనుషులు ఉన్నట్టున్నారు. స్నానం చేసిండ్రా చోపతి పట్టిండ్రు అంటే కథ లేతనత్తారు. రారా రారనో లే పోరగండ్లు తీయ అని చెప్పి తింటారు. వాళ్ళు వినకుంటున్నారు. ఆట వినవాడి సప్పుడు కూకుంటుండ్రు. వాళ్ళే పోతారు బడి తయారైన వాళ్ళే పోతారు. కానీ పొద్దు లేచిన సింది వరకు కూడు తినలేదు. బువ్వ తినదురా అంటే తానం చేయరు అంటే తానం చేసేది లేదు. బువ్వ తినదు లేదు. ఆట వినవాడరు అంటే కథం తిరుగుడే తిరుగుడు.